ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన స్థిరుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. మా శత్రువుని మిత్రువుని దీవించిన ఆయన ప్రభ. వాక్యము వినిచుండగా ప్రభ, వాక్యము మా హృదయంలో నింపుకుని ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యం ఎడల ప్రభ మేము నిలకడగలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యం వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యము కీర్తనలు 23 మొదటి నుంచి 6 వచనాలు, 6 వచనాలు చదువు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఎక్కడండి? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే యెహోవా మనము దేవుని గొర్రెలము. యెహోవా మన కాపరి. ఆయన ఉండగా మనకి ఏ లోటును కూడా రాదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. మనకి పచ్చిక గల చోట్ల ఆయన మనలను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించేవాడు యెహోవాయే. శాంతి, మనము శోధనలు వస్తూ ఉంటాయి, అవన్నీ విడిచిపెట్టి దేవుని ప్రార్థిస్తే దేవుడు మనలను కాచి కాపాడుతాడు. యెహోవా మన కాపరి. గొర్రెలకు మంచి కాపరి ఎవరు? యెహోవాయే. యెహోవా మనకి తోడై ఉండగా సమస్తమును కూడా సాధ్యమునే అవుతుంది. మనం ఎప్పుడూ కూడా దేవుని విడిచిపెట్టకూడదు. ఆయన మనలో ఎలా ఉన్నాను సరే మనలను కాచి కాపాడుతాడు. శ్రమలో ఉన్నా, మనకు మనశ్శాంతి లేకపోయినా కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. పచ్చిక గల చోట్ల నుండి ఆయన మనలను పరుండ చేయుచున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డె కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఎవరండి? గాఢంధకారపు లోయలలో మనం సంచరించినను కూడా యెహోవాయే మనలను కాచి కాపాడతాడు. ఏ అపాయమునకు కూడా మనము భయపడకూడదు. నీవు నాకు తోడయ్యుందువు. దేవుడు మనకి తోడయ్యున్నప్పుడు, ఆయన మంచి కాపరి అయ్యున్నప్పుడు మనకి ఏది వచ్చినను, ఏ శోధనను వచ్చినను కూడా దేవుడు మనలను కాచి కాపాడతాడు. గాఢంధకారపు లోయలలోనను, మనము చీకటిలో ఉన్నను, గోతిలో ఉన్నను, ఎక్కడ ఉన్నను కూడా దేవుడు మనలను కాచి కాపాడతాడు. అపాయమునకు మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. నీవు నాకు తోడయ్యుందువు. యెహోవా మనకి తోడయ్యుండును. యెహోవా మనకు తోడయ్యుండును. ఆయన దుడ్డె కర్రయ్య కూడా మనకి కాచి కాపాడు. మోషే బండ మీద నీళ్లు కొట్టమన్నప్పుడు అతని చేతిలో ఏమున్నది? కర్ర ఉన్నది. కర్రను కింద పడేస్తే ఏమయ్యేది? పామయ్యేది. అదే ఆ కర్రను బండ మీద కొడితే నీళ్ళు వచ్చేవి. అలాగే దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. మోషేకు తోడై ఉండినట్లు కూడా మనకి కూడా తోడై ఉంటారు. ఆయన దుడ్డె కర్ర, ఆయన దండమును కూడా మనకి తోడుగా ఉంటుంది. అపాయం వచ్చినను, శోధన వచ్చును. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము పరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. యెహోవా మన శత్రువుల ఎదుట ఆయన మనకు భోజనము సిద్ధపరిచి ఉన్నాడు. మన శత్రువుల ఎదుట దేవుడు మనకు భోజనము సిద్ధపరిచి ఉన్నాడంటే మనం ఎంత మేలు పొంది ఉన్నాము, ఎంత ధన్యత కలిగి ఉన్నాము. మనము దేవుని ఎడల మనం ఎంతో భయమును, భక్తిని కలిగి ఉంటేనే కానీ ఆ ధన్యత మనకి కలిగి ఉండదు. మన శత్రువుల ఎదుట మనకి భోజనం సిద్ధపరచువాడు యెహోవాయే. నూనె గిన్నెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏంటది? నూనెతో మన తల అంటి, మన గిన్నె ఎలా ఉన్నది? నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఎలా అండి? నేను బ్రతుకు కాలమంతయు కూడా ఎవరి మందిరంలో నివాసం చేయాలండి? దేవుని మందిరంలో మనము నివాసం చేయాలి. దేవుని ఎదుట మనము సాష్టాంగపడి మనము ప్రార్థన చేయాలి. మనము నిత్యమును కూడా దేవుని ఎడల కొనియాడబడేవారిగానే ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ఎలా స్తుతింపబడాలి? నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చిన. మనకి దేవుడు తోడై ఉంటే మనకి కృపాక్షేమములే కదా మన వెంట వస్తాయి. మనము చిరకాలము యెహోవా మందిరంలోనే నివాసము చేయాలి. ఎవరి మందిరంలో? దేవుని మందిరంలో మనం నివాసం చేయాలి. దేవుని నమ్ముకున్న వారు ఎలా ఉండాలంటే భయమును, భక్తిని కలిగి ఉండాలి.
మనము యెహోవాకు సాష్టాంగపడి నమస్కారం చేయాలి. దేవునిని స్తుతిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మన పెదవుల మీద ప్రార్థన ఉండాలి. మన హృదయంలో వాక్యము ఉండాలి. అంతేగాని వేషధారణ మాటలు కూడా ఉండకూడదు. ఎగతాళి మాటలు ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనము కొనియాడబడేవారిగా ఉండాలి. నిత్యము కూడా మనము స్తుతింపబడేవారిగానే ఉండాలి. చిరకాలము యెహోవా మన కాపరి అయినాడు. గొర్రెలకు మంచి కాపరి యెహోవా. ఆయన దుడ్డెకర్ర, ఆయన దండమును కూడా మనకి తోడయ్యుండును. నిత్యమును కూడా ఆయన గాఢంధకారపు లోయలలో సంచరించినను కూడా మనకి ఏ అపాయము రాకోకుండా కాచి కాపాడువారు ఎవరు? యెహోవాయే. యెహోవా మనకి తోడయ్యుండగా మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. మన శత్రువుల ఎదుట కానీ, మన మిత్రుల ఎదుట కానీ భోజనము సిద్ధపరచువాడు ఎవరు? యెహోవా. మన తెలిసిన శత్రువులు ఉంటారు, తెలియని శత్రువులు ఉంటారు. మనం వెన్నంటూ ఉంటూ మనల్ని వెన్నుపోటు పడిచేవారు కూడా ఉంటారు. మనం అలాంటి వారి నుంచి ఎవరు కాచి కాపాడుతున్నారు? నీకు నాకు తెలియదు కదా, మన కూడా ఎవరు ఉంటున్నారు ఏంటనేది. కానీ దేవునికి తెలుసు కదా. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. రోజు ఇదే మాటలు చెప్తున్నారు. కానీ దేవుని వాక్యము అలాగే పలుకుచున్నది కదా. మన పొరుగు వారిని ప్రేమించమంటుంది, మన శత్రువులను ప్రేమించమంటుంది. అప్పుడు మన గిన్నె నిండి పొర్లిపోచున్నది అనేది దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. అంతే విధముగా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆశీర్వాదములు పొందుకునేవారుగా ఉంటున్నామా మనం? ఎలా ఉంటున్నాం అనేది మనకి తెలియదు. ఏ నిమిషమున ఏమి జరుగునో కూడా ఎవరు కూడా తెలియదు. ఎవరు ఊహించేదారు ఏ నిమిషమున ఏమి జరుగునా? ఒక దేవునికి తప్ప కానీ మనుషులకి అసాధ్యమైనదంటూ ఏది లేదు. దేవునికి మాత్రమే సాధ్యము. మనం ఏమి చేయాలన్నా, మనం ఎలా ఉండాలన్నా, ఎలా స్తుతిస్తాలన్నా, ఎలా నడవాలన్నా కూడా దేవునికి మాత్రమే సాధ్యము. మనకు తోడై ఉన్నది ఎవరు? యెహోవాయే. మనకి నీడగా ఉన్నది ఎవరు? యెహోవాయే. మన కాపరి ఎవరు? యెహోవాయే. మన శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచువాడు కూడా యెహోవా. అప్పుడు మనకు ఆశీర్వాదములు వస్తూ ఉంటాయి, దీవెనలు వస్తాయి. మనము కృపాక్షేమములే మన వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో మనం ఏమి చేయాలి? నివాసము చేయాలి. నిత్యము కూడా యెహోవా మందిరంలో నివాసము చేస్తే మనము పరిశుద్ధులుగా ఎంచబడతాము. దేవుని రాకడ కొరకు మనము ఎత్తబడేవారిగా ఉంటాము. వాక్యము ఎప్పుడు కూడా మన హృదయంలో ఉండాలి. స్తుతి ఎప్పుడు కూడా మన పెదవుల మీద ఉండాలి. మన నడవడిక మార్చుకోవాలి. మంచిని మనము ఎరిగి ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొంది మనము రక్షణ కోసం ఎదురు చూద్దాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆశీర్వదమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలు స్తోత్రాలు. మా మిత్రువుని శత్రువుని దీవించమని అడుగుచున్నాము. నేను ప్రభా, బస్సులో వెలిచినట్టు, లైన్లో వెలిచినట్టు, హెలికాప్టర్లో వెలిచినట్టు వారిని ఎవరైతే ఏ వాహనంలో అయితే నడుపుతున్నారో వారి వాహనములతో సురక్షితంగా వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాం ప్రభా. మనశ్శాంతి లేని వరకు మనశ్శాంతి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలు కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని ప్రభా, ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో బాధపడుచున్నారు, ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభా, వారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను నా ప్రార్థనను ఆలకించమని అడుగుచున్నాం ప్రభా. ఎంతో మంది నాయన ప్రభా ప్రార్థనలు కోరుచున్నారు ప్రభా. వారి ప్రార్థనలను ఆలకించమని అడుగుచున్నాను ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాను నాయన. పని లేదని చెప్పుచున్నాను ప్రభా. పనికి ప్రభా దొరుకుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మెడికల్కి వెళుచున్నారు నాయన. మెడికల్లో ప్రభా పాస్ అయ్యడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేకమైన ప్రభా వ్యాధులతో ఉన్నారు ప్రభా. వారి వ్యాధులను బాగు చేయమని అడుగుతున్నాను ప్రభా. స్వస్థపరిచి యెహోవానని నేను అన్న ప్రభా. యవనస్తులు నీ కాడు మోయటంతో మనోహరం అన్నావు నాయన. యవనస్తులను దీవించమని అడుగుతున్నాం ప్రభా. బీపీ షుగర్తో బాధపడుచున్నారు ప్రభా. వారిని కూడా వద్దు ప్రభా. వారి బీపీ షుగర్ కంట్రోల్లో ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నాకు తెలిసిన వారు కానీ తెలియని వారికి కానీ ఏదైనా ఆపద ఉంటే వారందరినీ కూడా ప్రభా ఆపద నుంచి కాపాడమని అడుగుతున్నాం ప్రభా. మీటింగ్స్ జరుగుతున్నాయి, శుభకార్యములు జరుగుతున్నాయి. శుభకార్యంలో మీరు ముందుండి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. నాయన నేర్చంగా ఉన్నదన్న ప్రభా. వారి నేర్చము తీసివేసి ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. వారిని బాగు చేయమని అడుగుతున్నాను ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభా. వెళుచున్న వారిని, వచ్చుచున్న వారిని కూడా
వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుతున్నాను ప్రభా. మా దేశాలని మా సంఘాలను దీవించమని అడుగుతున్నాను ప్రభా. పిల్లలైన వారికి పిల్లలు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. సొంత ఇళ్ళ కోసం చూస్తున్న వారికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. జాబులు చేస్తున్న వారి ప్రభా వెళ్ళటకు వచ్చేటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. జాబ్ లేని వారికి జాబులు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని నా ప్రార్థనను నీ పాదసాన్ని చేర్చుకోమని యేసు నామములో ప్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.